జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ రాష్ట్రంలో ఈరోజు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సరే, ఇంతకు బీహార్ ఎన్నికల ప్రచారంలో ఏం జరుగుతుంది, ఆడ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? బీహార్లో ప్రస్తుతం ఎన్నికలంతా కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. కొంతమంది మాత్రం బీహార్లో ఇండీ కూటమి గెలుస్తుందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఏమో ఈసారి ఇండీ కూటమి బీజేపీ కూటమికి టైట్ ఫైట్ ఇస్తుందని, కొన్ని సీట్లతోనైనా కూడా ఈసారి ఇండీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి పగటి కళ్ళన్నీ కూడా కంటున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా ఇండీ కూటమికి 200కు పైగా సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ తిరుగు లేనటువంటి స్థాయికి చేరుకుంటుందని చెప్పేసి పందాలు కడతారు. అందుకు కారణాలు కూడా లేకపోవాలా. కొన్ని సూడో సెక్యులర్ సర్వే సంస్థలు, అలాగే కొన్ని కాంగ్రెస్ పెయిడ్ సర్వే సంస్థలు బీహార్ రాష్ట్రంలో ఇండీ కూటమి గెలుస్తుందని చెప్పేసి రకరకాల సర్వేలన్నింటినీ కూడా బయట పెడతారు. ఇండీ కూటమికి ఎడ్జ్ కనపడుతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా దిక్కుమాలినటువంటి అంచనాలన్నీ కూడా వేస్తారు. సరే, ఇకపోతే స్వయం ప్రకటిత మేధావులైతే రకరకాలుగా విశ్లేషణలు చేస్తా ఆర్జేడీ పార్టీ దూసుకుపోతుంది. అలాగే తేజస్వి యాదవ్ బీహార్లో యూత్ స్టార్గా మిగిలిపోతాడో. ఎవరు? తేజస్వి యాదవ్ అంట. ఏం మాట్లాడాలి చూడ, ఆయన యూత్ స్టారా? ఏ విషయంలో? కాదు, కత్తులు పట్టుకొని ఊరేగే దాంట్లోనా, తుపాకులు పట్టుకొని గుండాగిరి చేసే దాంట్లోనా? దేంట్లో యూత్ స్టార్గా మిగిలిపోతాడు? నిన్న మీరు గమనించారో లేదో, ఒక కుర్రాడు స్టేజ్ మీదకి ఎక్కి మా తేజస్వి యాదవ్ కన్నా గెలిచాడంటే నేను ఎక్క కత్తులతో అంతా విరవేహంగా చేస్తామని చెప్పినాడు. చిన్న పిల్లవాడు ఒకడు, కనీసం 10 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. అలాంటి వాళ్ళకి నాకు యూత్ స్టారా? ఇకపోతే 18వ తారీఖున బీహార్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి విశ్లేషిస్తున్నారు. అంటే ఫిక్స్ అయిపోయినారు వీళ్ళు గెలుస్తామని. అర్థమవుతుందా? ఇక మన తెలుగు మీడియా అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి కంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీకే ఎక్కువ స్పేస్ ఇచ్చి వార్తలన్నీ కూడా వడ్డిచ్చారు. ఏం చెప్పాలా? దీంతో సహజంగానే సూడో సెక్యులర్లు, కమ్యూనిస్టులు, జిహాదీలు ఇండీ కూటమి గెలుస్తాదన్న భ్రమలో బతుకుతున్నారు. కానీ బీహార్ ఎన్నికల్లో వన్ సైడ్గానే జరుగుతుంది. మనకున్నటువంటి అంతర్గత రిపోర్ట్ల ప్రకారం బీహార్లో మొత్తం 243 స్థానాలుంటే బీజేపీ కూటమి 150కి పైగా స్థానాలు గెలుచుకోనున్నదని చెప్పి తెలుస్తుంది. 150కి పైగా. అయితే సహజంగా ప్రధాని నరేంద్ర మోడీ పైన బీహార్ ప్రజల్లో చెప్పలేనంత క్రేజ్ అయితే ఉన్నది. నరేంద్ర మోడీ గారి పైన గొప్ప అభిమానం ఉన్నది. ఈ బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఒక హీరోలాగా ఆరాధిస్తూ ఉంటారనమాట. నిజమే, నా ప్రాణానికి కూడా ఆయన హీరోనే. మీకు కాదా? ఎందుకంటే దేశాన్ని ఒక పెద్దన్నలాగా ముందుండి కష్ట నష్టాలను అన్నింటినీ ఎదుర్కొంటా, అవమానాలు భరిస్తా, ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటా మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నంబర్ 1గా తీసుకుపోయేదానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ వయసులో కనీసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అంతగా కష్టపడుతున్నారు. ఎవరయ్యా దేశం కోసం అంతగా కష్టపడుతుంది? ఎవరంతగా కష్టపడతారో ఒకసారి ఆలోచించండి. చివరికి నేను మీరు కూడా ఏదో సందర్భంలో, ఏదో సమయంలో మనం రెస్ట్ తీసుకుంటాం, సెలవు తీసుకుంటాం. మనం ఏదో కుటుంబం కోసమో లేకపోతే మన వ్యక్తిగత పనుల కోసమో మనం కొంత విరామం తీసుకుంటాం. కానీ ఆయన జీవితాన్నే దేశం కోసం సమర్పించాడు. ఇంకా అలాంటి వ్యక్తి హీరో కాదా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అలాంటి నరేంద్ర మోడీ గారిని బీహార్లో విమర్శలు చేస్తే ఖచ్చితంగా అది బూమ్రాంగ్ అయ్యి బీజేపీకే అది లాభదాయకంగా మారుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ సరిగ్గా అదే పని చేస్తున్నాడు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రతి ర్యాలీలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని తిడతా, తీవ్ర స్థాయిలో విమర్శిస్తా పండగ చేసుకుంటున్నాడు. అదేదో పెద్దోళ్ళు ఏదో సామెత ఒకటి చెప్తారు, గాడిదికి ఏం తెలుసురా గంధపు చెక్కలు వాసన అనేసి. ఆ సామెత చాలా మందికి సూట్ అవుతుంది. అవునా కాదా? ఇకపోతే బీహార్ ఎన్నికల ప్రచారంలో మరో పక్కన నరేంద్ర మోడీ గారు దూసుకుపోతారు. మొత్తంగా 12 ఎన్నికల ర్యాలీలో పాల్గొంటా ఇండీ కూటమిని తోలనాడతారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడతా ఆపరేషన్ సింధూర్ షాక్ నుంచి పాకిస్తాను, కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీలో కోలుకోలేకపోతున్నాయి. మన సైనికుల వీరత్వం చూసి వీళ్ళకి ఏమీ కూడా అర్థం కావడంలే. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైనికులు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపైన బాంబులు వేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపింది. చూడండి వీళ్ళ బాధ చూడండి. మీరు గమనించినారా? పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఎన్నికల ర్యాలీలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, చాలా సందర్భాల్లో పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రాహుల్ గాంధీ వాళ్ళకు అంతా కూడా.
అవునా కదా? ఇక కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ పార్టీలు కలిసి బీహార్లో చేసినటువంటి జంగిల్ రాజు పరిపాలన ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అలాంటివి. కాంగ్రెస్ పార్టీ నెత్తిన తుపాకీ పెట్టి మరి లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా చీలిపోనున్నాయి. మనం ఘనంగా నిర్వహించినటువంటి మహాకుంభమేళా గురించి ఈ రెండు పార్టీలు కూడా అవమానకర రీతిలో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరా? ఈయన లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వీళ్ళంతా పేరుకే హిందువులు, కానీ వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు సూడో సెక్యులర్లు. అలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నిస్సందేహంగా మాట్లాడతారు. అలాగే అనేక విమర్శలు కూడా చేశారు. కానీ మనం మాత్రం మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టోను అమలు చేసేటటువంటి బాధ్యతను నేనే తీసుకుంటా. ఎవరు? మోడీ గారే తీసుకొని ఉన్నారనమాట. నేను మీకు అండగా ఉంటానంటూ ప్రధాని మోడీ గారు ప్రజల ఆదరణను చూరగొనేలా మాట్లాడుతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారు. అంటే ఒక పక్కన ఇండీ కూటమి దిక్కుమాలి మేనిఫెస్టోను రిలీజ్ చేసి అపహాస్యానికి గురవుతా ఉంటే, మరొక పక్కన బీజేపీ కూటమి ప్రజల మన్నలను అయితే పొందుతుంది. ఇక ఏం జరుగుతుందో మరి కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.